హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో నీటి పరిశుభ్రత మిషన్ విభాగంలో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగాలకి మీరు రిజిస్టర్ పోస్టులో కూడా అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి వారు కల్పించడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి రాత పరీక్ష అయితే లేదు, సో కానీ ఫీజు అయితే ఉంది. ఇక అలాగే జీతం విషయానికి వస్తే మీకు నెలకు 35,000 రూపాయలు అయితే ఈ యొక్క ఉద్యోగాలకి పర్ మంత్గా శాలరీ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు ఏంటి, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు మిగిలిన జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా, అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. సో మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ప్రకాశం డిస్టిక్ అంటే ఒంగోలు జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ వాటర్ శానిటేషన్ మిషన్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 27/2021 అయితే అఫీషియల్గా వచ్చినట్టయితే ఇచ్చారు, కానీ మనకి నిన్నైతే ఇది వెబ్సైట్లో అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఇన్ ప్రకాశం డిస్టిక్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూనెస్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ టు బి సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 7/8/2021 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. అది కూడా మీరు రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year టు లుక్ ఆఫ్టర్ ద వాటర్ క్వాలిటీ మానిటరింగ్ యాక్టివిటీస్ ఇన్ ప్రకాశం డిస్టిక్ అనేది ఇచ్చారు. సో ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది తీసుకుంటే డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అనేది ఉంది. ఒక పోస్ట్ ఉంది, ఇది 35,000 శాలరీ ఉంటుంది పర్ మంత్కి. కాంట్రాక్ట్ బేస్లో అయితే ఇది మీకు భర్తీ చేయడం జరుగుతుంది. ఇక పోస్ట్ టు బి హెల్డ్ అనేది చూసుకుంటే డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మీకు మినిమం 5 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇన్ ద ఫీల్డ్, ప్రిఫరబుల్లీ వాటర్ అనాలిసిస్ యాజ్ పర్ క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ IS 10500-2012 and preference will be given to the candidate who work in RWS and S వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే మినిమం 5 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ నేటివిటీ చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ అయితే ఇచ్చారు. సో అంటే ఇక్కడ మనకి క్లియర్లీ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఓన్లీ ప్రకాశం జిల్లా వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మిగిలిన జిల్లాలో కూడా అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవి కూడా మనం రాగానే మన యొక్క ఛానల్ అయితే అప్డేట్ అనేది చేస్తాము. సో మీ యొక్క జిల్లా యొక్క పేరు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ జిల్లాకు సంబంధించి అప్డేట్ రాగానే మనం అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఇక ఇక్కడ మనకి 5th one చూసుకుంటే మనకి ఏజ్ విషయానికి వస్తే మీకు 18 నుంచి 42 సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST BC వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది. ఇక మీకు శాలరీ అనేది అయితే ఆల్రెడీ చెప్పాను, 35,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక 10th class సర్టిఫికేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇన్ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th to 10th ఫర్ 4th to 10th రెసిడెన్సీ సర్టిఫికేట్ issued by the concerned Tahsildar, certificate in computer knowledge, community certificate in case of SC ST BC వాళ్ళు అయితే కనుక సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ద ఫీల్డ్ ప్రిఫరబుల్లీ వాటర్ అనాలిసిస్ అనేది ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. సో ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ ద ఫీల్డ్ అండ్ అప్లికేషన్ షెల్ బి రీచ్డ్ బై రిజిస్టర్ పోస్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 7/08/2021 by 5 PM ఆన్ ద మెంబర్ సెక్రటరీ DWSC సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ RWS అండ్ S సర్కిల్ DRRM మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ రోడ్ శాంతాపేట్ ఒంగోలులో మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఆ యొక్క అడ్రస్కి అయితే పంపించాలి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఇక్కడ మనకి 08592233275 మరియు
9100121600 ఈ నెంబర్స్కి మీరు మాకు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ ద డేట్ అప్లికేషన్ విల్ నాట్ బి కన్సర్న్డ్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫాలో ద డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నిటి కూడా మీకు ఈ యొక్క prakasham.ab.gov.in అనే వెబ్సైట్లో అయితే లభిస్తాయి. సో మీరు అక్కడ లాగిన్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని అక్కడైతే ఫిల్ చేయొచ్చు. సో ఇక ఇది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ మనకి దశవత తిప్పి నాయక్ మనకి కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చైర్మన్ DWSC ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అయితే ఇది మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా అయితే ఉంది, అది కూడా అయితే మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అనేది ఇచ్చారు. సో కాంట్రాక్ట్ బేసిస్లో ఏదైతే భర్తీ చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు అయితే ఫిల్ చేస్తారు. సో మీరైతే అక్కడ రాయొద్దు. ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయాలి. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరు, అలాగే ఇక్కడ సెక్స్, మీరు మేలా ఫీమేలా అనేది, అలాగే నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, మీ యొక్క తండ్రి, మీ యొక్క తల్లి పేరు రాయాలి. అలాగే నేమ్ ఆఫ్ ద హస్బెండ్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద హస్బెండ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో సోషల్ స్టేటస్ ప్లీజ్ టిక్ అనేది ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, బీసీఏ, బీసీబీ, బీసీడీనా అనేది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, టిక్ చేయాలి. సో ఇక వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ఆర్ నో అనేది అయితే ఇవ్వాలి. దాని తర్వాత ఇఫ్ ఎస్ ప్లీజ్ మెన్షన్ కేటగిరీ, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్లో మీరు ఏంటి హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, విహెచ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. సో ఇక లోకల్, నాన్ లోకల్, ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళని అయితే అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. కానీ బట్ మనకి నోటిఫికేషన్లో అయితే లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, అండ్ లోకల్ వాళ్ళే డెఫినెట్లీ అప్లై చేసుకోవాలని క్లియర్గా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి అయితే ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ అప్లై చేసుకుంటే మాత్రం మీ ఇష్టం. ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ, మీ యొక్క ఆధార్ నెంబరు, అలాగే మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ తర్వాత చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మీ యొక్క 4th to 10th వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అలాగే ఏ స్కూలు, విలేజ్, టౌన్, డిస్టిక్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మీరు 4th to 10th వరకు కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10వ తరగతి మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ దానికి సంబంధించిన పాస్ ఆఫ్ ఇయర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ బోర్డు నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఏమైనా ఇక్కడ ఇవ్వాలి. సో ఇక లాస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్రస్ పర్టికులర్స్ అనమాట. నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, హౌస్ నేము, స్ట్రీట్, విలేజ్, టౌను, పిన్ను, సెల్ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మీ పేరు ఇదంతా రాసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఇచ్చారు. ఇక చెక్ లిస్ట్, ఈ విధంగా అయితే మీరు చెక్ లిస్ట్ అనేది రెడీ చేసుకొని అప్లికేషన్తో పాటు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, అలాగే SSC, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, కాపీస్ ఆఫ్ ద ఆల్ మార్క్స్ మెమోస్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ సదరన్ సర్టిఫికేట్, ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ విధంగా అయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్లో వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి ఎక్కువ విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.